జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే పోలింగ్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా అటు వైసీపీ ఇటు టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం. ఎందుకు ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారనే విషయం ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పి ప్రధానంగా మనం చూడొచ్చు, ఉదయం నుంచి కూడా పోలీసులు భారీగా మీ ఇంటి వద్దకు చేరుకున్నారు. సో ఈ ఎలక్షన్స్లో మీ వల్ల ఎటువంటి ఆటంకం వస్తుందని వాళ్ళు భావిస్తున్నారు మనం అనుకోవచ్చు. ఇప్పుడు గతంలో అనేక సందర్భాలు అనేక ఎన్నికలు చూసినాం తప్ప మొట్టమొదటిసారిగా ఇంటి దగ్గర ఎన్నికల రోజున ఏ రాజకీయ నాయకునికైనా కానీ స్వేచ్ఛగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకో మొట్టమొదటిసారిగా మీరు ఇంట్లో ఉండకూడదు, మేము బయటికి తీసుకొని పోతాం, మేము మా అదుపులో ఉండాలని చెప్పి, సాయంత్రం వరకు అదుపులో ఉండాలని చెప్పి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎన్నికల సంఘం ఎందుకుగానో ఈ నిబంధనలు పెట్టిందో నాకైతే ఎవరు అర్థం కావడం లేదు. ఒక శాసన మండలి సభ్యుడిగా నన్నే తీసుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. మేమైనా గతంలో ఏమైనా మా మీద ఏమైనా ఎన్నికల నేరాలో లేకుంటే ఎన్నికల రోజున మేమైనా శాంతి భద్రతలు విఘాతం కలిసిన గత చరిత్ర ఏమైనా ఉంటే తీసుకోవాలి, ట్రబుల్ మాంగర్స్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మేము అలాంటి హిస్టరీనే మాకు లేనప్పుడు ఎందుకుగాని మమ్మల్ని తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఎన్నికల సంఘం ఎందుకని ఎన్నికల రోజున ఇప్పుడు రాజకీయ పార్టీకి సంబంధించిన రాజకీయ పార్టీ ప్రతినిధులు చేసేది 5 సంవత్సరాలకు ఒకసారి, ఆ ఎన్నికల సందర్భంగా చేసేది ఈ 5 సంవత్సరాలు చేస్తాం. ఎన్నికల రోజున మీరందరూ ఉండకూడదనే దానికి అది అసంబద్ధమైన వాదన నిలబడుతుంది పోలీసు వాళ్లకు. ఎటువంటి మేము కావాలంటే పోలీసు వాళ్ళు చెప్తారు, శాంతి భద్రతల సమస్య మా దగ్గర నుంచి రాదు, మీరు కావాల్సింటే గేట్లు వేసుకోండి, బయట లోపలికి రారు, మేము బయటికి పోను, వాళ్ళు లోపలికి పోరు, ఇండే కూర్చోందాం, మీరు కానీ మాకు కావాల్సింటే ఇండే కూర్చోండి అని చెప్పి చెప్తాను. కానీ వాళ్ళు మాత్రం పోవాలంటున్నారు. నేనైతే పోని ఇక్కడనే కూర్చోండి, ఇంట్లో నుంచి బయటికి కదిలే ప్రశ్నే లేదు. సో మనం చూడొచ్చు, ప్రధానంగా పులివెందుల ఎన్నికల్లో ఏ రోజు కూడా ప్రధాన నేతలు ఎవరిని పోలీసులు అరెస్ట్ చేయడం అనేది లేదు. ఇది కొత్తగా జరుగుతుంది మనం అనుకోవచ్చు. అంతే కదా. ఇప్పుడు నిజంగా ఎవరైతే శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తారో వాళ్ళని చేసేదానికి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 3-4 వేల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొత్తం పులివెందుల మండలం చుట్టూ పెద్ద ఎత్తున మోహరించి పోలింగ్ బూతులపైన దాడులు చేయాలనే ఆలోచనతో వాళ్ళంతా కూడా సమాయత్తం అవుతున్నారు. వాళ్ళను అరెస్ట్ చేయాల్సింది పోయి ఇంటి దగ్గర ఊరే కూర్చున్న వాళ్ళను అరెస్ట్ చేయాలనేది అసంబద్ధమైన వైఖరి. ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్టులో తీసుకుంటే మిమ్మల్ని కానీ తీసుకోవాలని మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి ట్రబుల్ మాంగరు. ఈ గత 30-40 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో వాళ్ళ అరాచకాలు లేకుంటే దౌర్జన్యాలు చేసిన చరిత్ర వాళ్ళది. అట్లాంటి వాళ్ళను అరెస్ట్ చేసినారంటే అర్థం ఉంటుంది. కానీ ఎలాంటి నేర చరిత్ర లేని మమ్మల్ని కానీ ఒకే ఘాటిని కట్టి ఆయన అరెస్ట్ చేసాం మిమ్మల్ని అరెస్ట్ చేయాలనేది కరెక్ట్ కాదని చెప్తాను. సో మనం చూడొచ్చు, ఎన్నికల్లో తాను ఎక్కడ కూడా ట్రబుల్ మైంగర్గా లేను, ఈ ఎన్నికల్లో ఎందుకు తను అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అరెస్ట్ చేసి తాను సహకరించే ప్రసక్తి లేదు, హౌస్ అరెస్ట్కి మాత్రం తాను సహకరిస్తాను. సో అవినాష్ రెడ్డి ట్రబుల్ మైంగర్ కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. సో ఆయన అరెస్ట్ చేశారని మమ్మల్ని కూడా అరెస్ట్ చేశామని తాను చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. కెమెరామ్యాన్ చంద్రతో రమేష్, NTV కడప. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాను ఎలాంటి గొడవలు చేయలేదని, తనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసులతో రామ్ గోపాల్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఎన్నికలు జరిగే గ్రామాలకు కూడా తాను వెళ్లబోను అన్నారు. హౌస్ అరెస్ట్ చేసుకోవడానికి తనకు అభ్యంతరం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. తాను ఇంట్లో ఉండగా తనపై ఒత్తిడి చేయడం సరికాదన్నారు. దూరం ఉంటే అందరూ వస్తాయి. ఎవరు బాగా సతీష్